హాయ్ అండి. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేశానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుని దానిలోనే 3 ఎగ్స్ని వేసేసుకున్నానండి. వేసుకుని బీట్ చేసుకుంటున్నాను. చక్కగా కలిపేసేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసేసుకోవాలండి. ఇది కలుపుకుని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆమ్లెట్ వేసేసుకున్నానండి. ఈ ఆమ్లెట్లోకి నేను బ్రెడ్స్ని ఒకసారి ఆమ్లెట్ ఒకవైపు ఇలా డిప్ చేసి పెట్టేసుకున్నానండి. 2 బ్రెడ్స్ని పెట్టుకుని మనం ఈ బ్రెడ్ స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఆమ్లెట్ టర్న్ చేసేటప్పుడు కొంచెం స్లోగా టర్న్ చేయాలండి. నెక్స్ట్ సిమ్లో నేను 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నానండి. మనం ఓల్డెన్ డేస్లో ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే బ్రెడ్ తినేవాళ్ళమండి. ఇప్పుడు అలా కాదు, హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ కింద హ్యాపీగా వేసేసుకోవచ్చండి. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చక్కగా ఈవినింగ్ ఈజీగా చేసి పెట్టే స్నాక్ అండి. పిల్లలు వచ్చిన వెంటనే హ్యాపీగా చేసేయచ్చు, హ్యాపీగా తినేస్తారండి మారం చేయకుండా. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. నెక్స్ట్ ఆమ్లెట్ కూడా నేను అలాగే సేమ్ ప్రాసెస్లో వేసేసుకున్నానండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ రెడీ.